హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. సో ముందుగా ఈ వీడియోని స్టూడెంట్స్కి బదులు పేరెంట్స్ చూస్తే చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకు అంటే ఫ్రెండ్స్, సో ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే. ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. సో అందులో ఏం లేదు. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కామెడ్ కే గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. కామెడ్ కే అనేది ఒక ఇంట్రెస్ట్ టెస్ట్. సో ఇందులో కనుక ఉత్తీర్ణులై మంచి ర్యాంక్ కనుక వస్తే మీకు ఎన్ఐటీస్ ఉన్నాయి కదా, ఎన్ఐటీస్ కంటే కొంచెం తక్కువ, బట్ ఇట్స్ ప్యాకేజ్ విషయంలో చూస్తే ఈ కాలేజెస్ అనేవి చాలా బెటర్ అనమాట. సో ప్యాకేజెస్ వచ్చేసి ఎన్ఐటీస్ కంటే మంచిగా ఇస్తున్నారు ప్యాకేజెస్. ఇందులో 10 lakh per annum సో ఎబో ఇంకా ఇస్తున్నారు అనమాట. సో ఇందులో కనుక మీరు ఇది రాయాలి అంటే ఫస్ట్ వచ్చేసి ఎవరు రాయాలి, ఎవరు అప్లై చేయాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే కనుక, మొన్న జనవరి సీజన్లో జేఈ మెయిన్స్ జనవరి సీజన్లో 96% కంటే బిలో తక్కువ ఎవరికైతే వచ్చిందో, సో వాళ్ళకి తక్కువ వచ్చి అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏప్రిల్ సీజన్. జేఈ మెయిన్స్ ఏప్రిల్ సీజన్ ఉంది కదా, దానికి ప్రిపేర్ ఎవరైతే అవుతామని అనుకుంటున్నారో వీళ్ళందరూ అయితే దీనికి అప్లై చేయొచ్చు. సో ఇందులో అయితే మీకు ఈజీగానే సీట్ వస్తుంది. మంచిగా సీట్ వస్తే మాత్రం ఇందాక చెప్పినటువంటి ప్యాకేజెస్ అయితే మీకైతే వస్తాయన్నమాట. సో మొత్తంగా ఒక రకంగా చూస్తే ఆఫ్టర్ ఎన్ఐటీస్ దీంట్లో వచ్చే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బెస్ట్ కాలేజెస్ అనమాట. నాట్ ఓన్లీ మై ఒపీనియన్. మీరు కనుక చూస్తే ఇప్పుడు ఒకటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పరంగా చూసినా కానీ, ప్లేస్మెంట్స్ పరంగా చూసినా కానీ, ఎలా చూసినా టోటల్ హైదరాబాద్ టాప్ కాలేజెస్ అయినా తెలంగాణలో అండ్ మోస్ట్ ఏపీలో టాప్ కాలేజెస్ అయినటువంటి కాలేజెస్ కన్నింటికంటేనే ఈ యొక్క కాలేజెస్ అనేవి బెటర్. సో ఏ ర్యాంకింగ్ పరంగా చూస్తారు, ర్యాంకింగ్ నా ఒపీనియన్ పరంగా మళ్ళీ చెప్పట్లేదు. సో ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ పరంగా అలా చూసినా కానీ దీస్ ఆర్ ద బెస్ట్ కాలేజెస్ అనమాట. ఇట్స్ ఓకే. అండ్ మనం కనుక ఒక విషయం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే కనుక ఒకటి ఫ్రెండ్స్, సో ఈ యొక్క ఇండస్ట్రీకి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే చేసుకోండి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తాను, ఒక్క నిమిషం. సో ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, Saturday 10th May అని చెప్పేసి. రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. 3rd February నుంచి అప్ టు 15th March వరకు అయితే మార్చ్ వరకు అయితే ఎండ్ అవుతుంది. 15th Marchతో ఈ యొక్క అప్లికేషన్ అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫర్ దట్ ఐఎమ్ మేకింగ్ యూ టు ఇన్ఫార్మ్ ప్రేయర్లీ, డు నాట్ మిస్ దిస్ ఛాన్స్ అని చెప్పేసి నేనైతే ఈ యొక్క వీడియోతో చేస్తున్నాను. బట్ ఒకటి తల్లిదండ్రులకి ముఖ్య గమనిక ఏంటి అంటే, ఒకటి చెప్పాలంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో కనుక మీ స్టూడెంట్స్ చదవాలంటే కొంచెం ఫీజు అనేది ఎక్కువ అవుతుంది. సో ఎలా అంటే ఫీజ్ స్ట్రక్చర్ చెప్పాలి అంటే 1,25,000 ఫర్ కాలేజెస్కి అయినా కానీ, కాలేజెస్ కొరకే అయినా కానీ, అంటే ఆల్మోస్ట్ స్టూడెంట్ యొక్క హాస్టల్ అకామిడేషన్ అండ్ మళ్ళీ ఈ యొక్క కాలేజెస్ అందరికీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కాలేజెస్ కామెడ్కే అనే కాలేజెస్ వచ్చేసి పూర్తిగా బెంగళూరులో ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. అండ్ మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. అండ్ మీ యొక్క స్టూడెంట్ అకామిడేషన్ అది ఇది అన్నీ కలిపేసి నియర్లీ అంతగా అనుకుని ఒక 2 lakhs వేసుకుందాం. సో ఈజీగా ఆ యొక్క ఫీజు, ఈ యొక్క ఎగ్జామ్ ఫీజ్, సెమిస్టర్ ఫీజ్ అండ్ నెక్స్ట్ కల్చరల్స్ అవి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని ఒక 2 lakhs వేసుకుందాం. 2 lakhs వచ్చేసి 4 yearsకి ఎంత అవుతుంది? 8 lakhs అంటే మనము ఇంత కలిపేసుకొని ఒక 10 to 12 lakhs వేసుకుందాం ఫ్రెండ్స్. 10 to 12 lakhs అయితే అవుతాయి డెఫినెట్గా. 4 yearsకి కలిపి 10 to 12 lakhs ఇంకెక్కువనే అవ్వచ్చు. అంటే మొత్తానికి కలిపేసి 15 lakhs కంటే ఎబో వెళ్ళదు ఫ్రెండ్స్. సో బిలో 15 lakhs వరకు అయితే ఉంటుంది. ఓకేనా, బిలో 15 lakhs వరకు ఉంటుంది. బట్ ఇదే విధంగా ప్యాకేజెస్ కూడా ఇదే విధంగా ఉంటాయి. ఇందులో కనుక చదవాలనుకుంటే ప్యాకేజెస్ నేను చూసిన మట్టుకు కొన్ని కాలేజెస్లో ఇందులో వచ్చేసి టాప్ మోస్ట్ కాలేజెస్ ఉన్నాయి. లైక్ చూసుకున్నట్టయితే ఆర్వీ కాలేజ్, బిఎంఎస్ కాలేజ్, రామయ్య కాలేజ్, దయాసాగర్ కాలేజ్, టాప్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో మీకు మీ స్టూడెంట్స్కి ఎస్పెషల్గా మీ యొక్క పిల్లాడికి చూస్తే ఇందులో కనుక 10,000 ర్యాంక్ వచ్చిందనుకోండి, 10,000 ర్యాంక్ వస్తే టాప్ కాలేజ్లో ఈజీగా వస్తుంది. టాప్ కాలేజ్లో రావటమే కాదు, అతనికి వన్స్ ప్లేస్మెంట్స్ పరంగా చూస్తే ప్లేస్మెంట్స్ ఇంత ర్యాంక్ వచ్చేది అండ్ ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మీకు పర్ ఇయర్కి చూస్తే 10 lakh ప్యాకేజ్ కూడా ఫ్రెషర్స్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో ఒకటి ఏంటి అంటే మీరు ఫైనాన్షియల్గా ఫిట్గా ఉండాలి. అండ్ ఒకటి చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి అతి ముఖ్యంగా, సో నేను ఫేస్ అయ్యాను. సో మీరు ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా బేర్ చేశాను అని చెప్పేసి తర్వాత అక్కడ మీ పిల్లలు ఉన్న తర్వాత అతనికి ఇబ్బంది కలిగించేలా ఆన్ టైంకి పేమెంట్ చేయకపోతే కొంచెం బాగోదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా ఫేస్ అయ్యి వచ్చాను, నాకు తెలుసు.
సో నేను ఇక్కడ ఫేస్ అవుతున్నాను ఆల్రెడీ. మీ వాడికి ఎలాంటి ఇబ్బంది తెలియకుండా ఆన్ టైంకి పే చేస్తాము అమౌంట్ అని చెప్పేసి మీరు అనుకుంటే ఇట్స్ ఓకే, అందరికి చెప్పేది ఓకేనా. సో ఏంటంటే అలాంటి వాళ్ళు అయితే ఫిట్గా మీరైతే చదివించవచ్చు మీ పిల్లాడిని. అండ్ ఇప్పుడు అంటే ఎలాంటి ఫ్రెండ్స్, ఇది ఒకటి మనం అంటాం కదా పిండి కుదురట్టే అని చెప్పేసి. సో అదేవిధంగా మీ యొక్క స్టూడెంట్కి ఇప్పుడు 10 lakh పెడుతున్నారు, 10 lakh పెడుతున్నాం, మేము ఇబ్బంది పడుకుంటూ కూడా చదివించామనేసి అనుకుంటే ఆఫ్టర్ 4 years తర్వాత మీ వాడికి వచ్చే ప్యాకేజెస్ చూసే మీరు షాక్ అవుతారు. సో ఓకే, ఇప్పుడు మీకు ఏమనిపించదు, అతనికి వచ్చిన ప్యాకేజెస్ అప్పుడు 10 lakhs కాదు 8 lakhs వచ్చినా కానీ వావ్ అనిపిస్తుంది ఓకేనా. సో పర్లేదు, మా వాడు సెటిల్ అయ్యండి, మమ్మల్ని మంచిగా చూసుకున్నాను అని అనిపిస్తుంది ఓకేనా. సో స్టూడెంట్స్, మీ అందరికి ఒకటి ఏంటంటే ఈ యొక్క ఎంట్రెన్స్తో మీరు సీట్ సాధించుకొని మీ ఫాదర్ మదర్లని మెప్పించండి ఓకేనా. అండ్ ఈ యొక్క ఎంట్రన్స్కి కాంపిటీషన్ లెవెల్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎంట్రన్స్ వచ్చేసి మీకు తెలుసు కదా May 10th రోజున ఉంటుంది, సాటర్డే. లాస్ట్ ఇయర్ అంటే ప్రతి ఇయర్ ఒక డేట్లో ఉండే, బట్ ఇయర్ అయితే కొంచెం ఫ్లక్చువేట్ అయింది, అటు ఇటు అయింది. సో దీని కాంపిటీషన్ లెవెల్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే 1,08,000 మెంబర్స్ ఫ్రెండ్స్, 1,08,000 మెంబర్స్ వరకు అయితే రాశారనమాట ఈ యొక్క ఎగ్జామ్. ఈ ఇయర్ చూసే అంచనా వచ్చేసి 1,20,000 వరకు అయితే రాసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇంకా అయితే అప్లికేషన్స్ 15th March వరకు ఉన్నాయన్నమాట. 15th Marchతో ఎండ్ అయిపోతాయి కాబట్టి ఇంకా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. సో ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎంట్రన్స్. సో అందుకొరికి ఇంత అయితే అంచనా వేస్తున్నారు. ఇట్స్ బెటర్. చూసుకున్నట్టయితే ఎన్ఐటీస్ కంటే ప్యాకేజెస్ పరంగా బెటర్. అండ్ ఇందులో CSE బ్రాంచెస్కి అయితే చాలా అంటే టాప్, ఇందాక చెప్పాను కదా టాప్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి ఇందులోనే. అండ్ మీకు కనుక మీ యొక్క పిల్లాడికి వచ్చేసి 10,000 బిలో ర్యాంక్ వస్తే కనుక టాప్ 4-5 కాలేజెస్లో డెఫినెట్గా సీట్ వస్తుంది CSE బ్రాంచ్లో, ముందు చెప్తున్నాను ఓకేనా. సో దీనికి వచ్చేసి ఏంటంటే మెయిన్గా బెంగళూరులో ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్గా ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ ఎవరు అంటే. సో ప్రతి ఒక్కరు నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వీళ్ళందరూ నా ఫ్రెండ్సే, స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అయినా ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్సే. సో మిమ్మల్ని కూడా ఫ్రెండ్స్ అంటాను, ఏమనుకోమకండి. బట్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. సో యూ హ్యావ్ టు నో బెటర్ ఓకేనా. నా ఫ్రెండ్స్ అందరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేశాను. సో రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను, లేదంటే మరొక వీడియో చేస్తాను. సో ఇట్లాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ వీడియో కొరికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.